తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల సమ్మె కొనసాగుతోంది. మరోవైపు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు చర్చలు జరిపారు. ఫిల్మ్ ఛాంబర్ తోనే మా అసోసియేషన్ కలిసి వెళ్తుందని చెప్పారు మంచు విష్ణు. పేద సినీ కార్మికులకు తామెప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. లేబర్ యాక్ట్ ప్రకారం నిర్మాతలు కార్మికులకు ఎక్కువగానే చెల్లిస్తున్నామని ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్ తెలిపారు. దీంతో చిన్న నిర్మాతలు నలిగిపోతున్నారన్నారు. హీరో ముఖం చూసే ప్రేక్షకులు సినిమాకొస్తారని స్పష్టం చేస్తున్నారు. తాము చట్టపరంగా న్యాయపరంగా వెళ్తున్నామని స్పష్టం చేశారు. ఐటీ ఎంప్లాయీస్ కన్నా యూనియన్ కార్మికులకు జీతాలు ఎక్కువన్నారు. తమ కార్మికులతోనే పనిచేయాలని యూనియన్ వాళ్ళు చెప్పడాన్ని తప్పుపట్టారు. కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ కూడా ధిక్కరించి సమ్మెకు పిలుపునిచ్చారని ఆరోపించారు. ఫెడరేషన్ వాళ్ళని ఏకపక్ష నిర్ణయాలన్నారు. నిర్మాతల పరిస్థితే బాగోలేదని ప్రసన్న కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో సమ్మె చేయటం సరికాదు. కార్మికులు కూడా మాతో కలిసి వస్తారని ఆశిస్తున్నాం. స్వార్థపూరిత విధానాలతో కాకుండా అందరం ఒక కుటుంబం లాగా కలిసి చర్చించుకుందామని చెప్పారు ప్రసన్న కుమార్. రైట్, అది ఇదే అంశంపై చర్చించేందుకు చిరంజీవి నివాసానికి చేరుకున్నారు నిర్మాతలు, అలానే కొంతమంది కార్మికులు. సో అక్కడ నుంచి మా ప్రతినిధి మా ఫిల్మ్ పిఆర్ ఫనీ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఫనీని అడిగి తెలుసుకుందాం. ఫనీ, అక్కడ చర్చలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఎవరెవరు చిరంజీవి నివాసానికి చేరుకున్నారు, చర్చల్లో పాల్గొన్నారు? సౌజన్య, ఇప్పుడే చర్చలు చిరంజీవి గారి ఇంటి దగ్గర చర్చలు ముగియడం జరిగింది. మొత్తం అందరూ కూడా ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. సురేష్ బాబు, అలాగే సుప్రియ, మైత్రి రవి అండ్ చెర్రీ, తర్వాత చాలామంది సి కళ్యాణ్తో సహా చాలామంది, దామోదర్ ప్రసాద్, అలాగే మైత్రి మూవీస్కి సంబంధించినటువంటి రవిశంకర్, వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఇంట్లో సమావేశం అవడం జరిగింది. అయితే సమావేశం తాలూకా ముఖ్యాంశం ఏంటి అని అంటే ఈ ఫెడరేషన్ తాలూకా సమ్మె గురించే వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే చిరంజీవి గారు కూడా దాని గురించి విని, ఇది ఒక పక్షం వైపే విని చెప్పే ఇది కాదు కాబట్టి నేను ఇరుపక్షాల గురించి వినాలి, ఫెడరేషన్ సభ్యుల తాలూకా వాదన కూడా నేను వింటాను, విన్న తర్వాత దీని మీద ఏంటి చేయాలి అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకుందాము. ఈలోపు మీరు కూడా కలిసి కూర్చొని దీన్ని సామరస్యపూర్వకంగా ఏ రకంగా సరిదిద్దుకోవచ్చు అనేటువంటిది మీరు కూడా మాట్లాడుకోండి అని ఆయన చెప్పడం జరిగిందని చెప్పేసి సి కళ్యాణ్ ఇప్పుడే మనతో పాటు మాట్లాడడం జరిగింది. అయితే ఓవరాల్గా గత 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ సంక్షోభానికి రేపు ఒక తెరపడే అవకాశం కూడా మనకు కనబడతా ఉంది. ఎందుకంటే రేపు ఉదయం ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు, అలాగే ఛాంబర్ ప్రతినిధులు వీళ్ళందరూ కూడా కలిసి కూర్చొని మాట్లాడే అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి. సో ఈ టైంలో కానీ వీళ్ళ మధ్య ఏదైనా ఒక రకమైనటువంటి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు తెలిసినట్లు లేబర్ కమిషనర్ దగ్గర కూడా ఈ ఒకేసారి 30% కాకుండా రానున్న 3 సంవత్సరాల్లో కొద్దిగా పెంచేటట్టుగా కూడా ఆయన ఒక దీన్ని పెట్టడం జరిగింది. సో దాన్ని ఒప్పుకున్నా కూడా ఈ సమ్మె అనేటువంటిది ఉండదు. అయితే ఈ ఫెడరేషన్ నాయకులు ఒప్పుకుంటారా లేకపోతే ఛాంబర్ ప్రతినిధులు ఒప్పుకుంటారా అనేటువంటి దాని మీద ఇదంతా డిపెండ్ అయి ఉంది. సో వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే మ్యాక్సిమం సమస్య సాల్వ్ అయ్యే అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి. సో ఒకవేళ రేపు కూడా ఈ చర్చల్లో ఏ రకమైనటువంటి ఇది ముందుకి వెళ్ళలేదు అని అంటే మాత్రం డెఫినెట్గా ఇది తీవ్ర సంక్షోభంలోకే దారితీస్తూ కనబడతా ఉంది. ఎందుకంటే చాలామంది నిర్మాతలు మేము 30% పెంచేది లేదు, అయినా సరే మేము షూటింగ్ ఆపమని కూడా కొంతమంది ఫెడరేషన్కి నోటీసులు కూడా పంపడం జరిగింది. రాజాసాబ్ మూవీ ప్రొడ్యూసర్ అయినటువంటి విశ్వప్రసాద్ ఆల్రెడీ ఫెడరేషన్కి ఒక నోటీస్ పంపడం జరిగింది. అలాగే తన వర్క్ ఫోర్స్తో తన సినిమా షూటింగ్ పూర్తి చేయగలనని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది నిర్మాతలు మేము కొంత ఎక్కువ పే చేస్తాం, మా షూటింగ్ ఆపకండి అని చెప్పి కూడా ఫెడరేషన్ వాళ్ళని సంప్రదిస్తున్నట్టుగా తెలిసింది. సో ఈ రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరును వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు రిలీజ్కి సిద్ధమయ్యే సినిమాలు మాత్రం షూటింగ్ ఆగదు. మిగతా విషయాలు డైరెక్ట్గా నిర్మాతలే షూటింగ్ని కొంతకాలం ఆపే ప్రసక్తి కూడా ఇక్కడ కనబడుతుంది. ఏదైనా రేపు వీళ్ళిద్దరి మధ్య జరిగే చర్చలు సారాంశం ఎలాంటిది అనే దాని మీదే టోటల్ విషయం డిపెండ్ అయి ఉంది సౌజన్య. అంటే ఫన్నీ, అసలు కార్మికుల డిమాండ్ ఎంతవరకు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది? బికాజ్ ఐటీ ఎంప్లాయీస్ కి కూడా లేనంత సాలరీస్ ఆల్రెడీ కార్మికులకి ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. అటువంటి ఒక వర్షన్ కూడా వినిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎంతవరకు కూడా ఈ డిమాండ్స్ అన్ని కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారు?
అంటే ఇప్పుడు ఇది జూన్ 2025 జూన్ నాటికి వీళ్ళ తాలూకా వేతనాలు పెరగాల్సి ఉంది. కరోనా ముందు పెరిగిన వేతనాలే అప్పటి నుంచి మళ్ళీ తర్వాత వేతనాలు పెరగలేదు. సో అప్పుడు నిర్మాతలు మాకు ప్రతిపాదన ఏం పెట్టారు అని అంటే ఎవ్రీ 3 yearsకి 30% హైక్ ఉంటుందని వాళ్లే చెప్పారు. మేము కొత్తగా ఏమీ అడగట్లేదు, వాళ్ళు చెప్పింది చేయమనే మేము అడుగుతున్నామని చెప్పేసి మనకి ఫెడరేషన్ ప్రతినిధులు చెప్తా ఉన్నారు. ఉదయం మనం ఫెడరేషన్ ప్రెసిడెంట్తో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఇదే అన్నాడు, మేము సడన్గా సమ్మె డిక్లేర్ చేయలేదు, మేము August 1st నుంచి మా తాలూకా వేతనాలు పెంచకపోతే మేము సమ్మెలో పాల్గొంటామని మేము జూన్ నుంచి కూడా వీళ్ళతో లెటర్లు రాస్తా ఉన్నాము, అలాగే మా ప్రతిపాదనలు పంపుతా ఉన్నాము. మేమేమి సడన్గా ఈ సమ్మె అయితే స్టార్ట్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు చెప్తున్నట్టు అకస్మాత్తుగా తీసుకున్న డెసిషన్ అయితే ఇది కాదు. మేము ముందు నుంచి వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాం, కానీ ఒక చర్చలకు కానీ ఒక ఏదైనా ప్రతిపాదన కానీ తీసుకొని మా ముందుకు ఇంతవరకు రాలేదు. మాకు కనీసం వాళ్ళు సంప్రదించలేదు, అందుకే మేము సమ్మెకు దిగాల్సి వచ్చిందని చెప్పేసి వాళ్ళ వెర్షన్ చెప్తా ఉన్నారు. అయితే మన ఛాంబర్ ప్రతినిధులు అంటారు, లేదు ఇది వాళ్ళు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం, మేము సమ్మె చేస్తామని చెప్పేసి మాకు సడన్గా వాళ్ళు తెలిపారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా నిర్మాతలు చెప్పింది చేస్తే చాలు అని ఫెడరేషన్ వాళ్ళు అంటున్నారు. మేమైతే ఇప్పుడు 30% వేతనాలు అయితే మేము పెంచలేము అని నిర్మాతలు అంటున్నారు. సో ఏం జరుగుతుంది అనేటువంటిది రేపు వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని సామరస్యపూర్వకంగా మాట్లాడుకుంటేనే కానీ తేలే విషయం కాదని చెప్పాలి సౌజన్య.